ఏ లుక్ చూసినా టెండే అయ్యాడు ఓ బ్రాండే దిక్కు చూసినా నువ్వే అయ్యావు మహారే. హాయ్ నమస్తే అందరికీ. జస్ట్ నా ఇప్పుడే మన బనియన్న కిమ్స్ హాస్పిటల్కి అయితే వచ్చి సో మన ఆఫీస్ పక్కకే ఇది. సో ఇందాక జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయింది బనియన్న. అయ్యా మాస్కులు వాడండి జస్ట్ మాస్కులు వాడండి అందరూ. కరోనా మళ్ళీ వస్తుందంట. ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయాడు. మేము కూడా వెళ్ళిపోతున్నాం ఆఫీస్కి. హాయ్ నమస్తే అందరికీ. జస్ట్ నా ఇప్పుడే కిమ్స్ హాస్పిటల్కి వచ్చి అయితే అల్లు అర్జున్ గారు వచ్చి వెళ్ళారు. మన పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు స్పెషల్ షోకి ఒక ఫ్యామిలీతో వచ్చారు. ఆ ఫ్యామిలీలో ఒక బాబు అండ్ ఒక లేడీ అయితే చనిపోవడం జరిగింది. సో ఆ బాబుకి అయితే సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఇప్పుడే తను కోలుకోవడం జరుగుతుంది. సో తననైతే బన్నీ గారు ఇప్పుడు వరకు వెళ్ళలేదు. కాకపోతే పోలీసులు తను వెళ్తానంటే పర్మిషన్ ఇవ్వలేదంట. సో ఇంకోటి ఏంటంటే పోలీసులే బన్నీ గారికి ఒక లెటర్ రాశారు. మీరు అక్కడికి వెళ్ళాలంటే మా పోలీస్ వాళ్లకు పర్మిషన్ లెటర్ తీసుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాలి అని చెప్పారు. సో అయితే నిన్న అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ హాస్పిటల్ దగ్గరికి వచ్చి బాబుని చూసి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళ డాడీ కూడా కేసు పెట్టడం జరిగింది. తను విత్డ్రా చేసుకోవడం జరిగింది. తర్వాత బెయిల్ వచ్చేసింది. మళ్ళీ ప్రతి సండే అయితే అక్కడికి వెళ్తున్నారు. త్వరగా బాబు కోలుకొని ఇంకా ఇంటికి రావాలని. సో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని అయితే మళ్ళీ వెళ్ళి బన్నీ కలుస్తాడు. సో పోలీసు వాళ్ళు చెప్పింది ఇది ఏంటంటే తన వెళ్ళేటప్పుడు మాకు లెటర్ రాసి వెళ్ళాలి. ఎందుకంటే బెయిల్ మీదనే ఉన్నాడు కాబట్టి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. హైదరాబాద్లో ఎక్కడ తిరగచ్చు అవి చేసి, కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా మళ్ళీ ఇది ఆ బాబుకి అలా జరిగింది, ఆ ఫ్యామిలీకి జరిగింది కాబట్టి ఖచ్చితంగా పోలీసుల పర్మిషన్ అయితే తీసుకోవాలి. సో పోలీసుల పర్మిషన్ తీసుకొని వెళ్ళి కలవడం జరిగింది. ఆల్రెడీ బన్నీ అన్న అయితే ఇంకా చూసుకుంటా అన్నాడు. 2 crores వరకు అయితే ఇప్పుడు వరకు మూవీ టీం కానీ బన్నీ అన్న కానీ వీళ్ళందరూ ఇచ్చారు ఫ్యామిలీకి. సో ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది బన్నీ అన్న వచ్చి వెళ్ళిపోయారు. ఇది అప్డేట్. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కరోనా మళ్ళీ వస్తుందంట. ఇంతకుముందు కరోనా వచ్చే చాలా మందిని అతలకుతలం చేసింది జీవితాలు కానీ బిజినెస్ పరంగా కానీ మళ్ళీ వస్తుందంట. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, మాస్కులు వేసుకోండి. ఎంతకన్నా మంచిది మన సేఫ్టీలో మనం ఉంటే బాగుంటుంది. సో థ్యాంక్ యూ.